యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ రణవీర్ అల్హాబాదియా ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దేశవ్యాప్తంగా నమోదైన కేసులన్నీ క్లబ్ చేయాలని కోరుతూ అతను అత్యున్నత న్యాయస్థానాన్ని కోరాడు. ఓ షోలో పేరెంట్ సెక్స్ గురించి ఓ కంటెస్టెంట్ ను అల్హాబాదియా ప్రశ్న వేశాడు. దానిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. కేంద్ర సర్కార్ ఆదేశాలతో ఆ వీడియో క్లిప్ ను యూట్యూబ్ నుంచి తొలగించారు. అయితే వివాదాస్పద వాక్యాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు ప్రదేశాల్లో అల్హాబాదియాపై కేసులు నమోదయ్యాయి. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం ముందుకు అల్హాబాదియా అప్పీల్ వెళ్లింది. అల్హాబాదియాపై నమోదు అయిన కేసులన్నీ ఒకటి చేయాలని కోరుతూ అతని తరపున లాయర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిల్ మరో 2-3 రోజుల్లో విచారణకు వచ్చే అవకాశాలున్నట్లు వెల్లడించారు. అస్సాం పోలీసులు సమన్లు ఇచ్చిన నేపథ్యంలో అర్జెంటుగా తమ కేసును విచారించాలని కోరుతూ లాయర్ అభినవ్ సుప్రీంను కోరారు. సామేరైనాకు చెందిన ఇండియాస్ గాటెడ్ లేటెంట్ షోలో పేరెంట్ సెక్స్ గురించి అల్హాబాదియా ప్రశ్న వేసిన విషయం తెలిసిందే. యూట్యూబర్ అల్హాబాదితో పాటు అనేక మంది ఆ షో ఆర్టిస్టులపై కేసులు నమోదయ్యాయి. అల్హాబాదియా కేసులో విచారణ తేదీని ముందే ఇచ్చేసినట్లు సుప్రీంకోర్టు చెప్పింది.